గోవింద శంఖచక్ర నామాలు ఇక్కడ ఆగిపోతాయి. మనం శంఖచక్ర నామాలు ఆగిపడుతున్నాయి. గుట్టకు ఇది కాదు, అక్కడ గుట్టకు శంఖం చక్రం నామం మధ్య నామాలు అవి స్వయంభూ అట్లా. చాలా థ్యాంక్స్ స్వామి. భక్తుల కోసం భగవంతుడే దిగి వస్తాడనే నిరూపణే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గంగాపుర దేవస్థానం యొక్క ప్రస్తావన. ఇది 16వ శతాబ్దానికి పూర్వమే ముమ్మడి పోతాజీ అయిన విశ్వబ్రాహ్మణుడు గంగాపుర వాస్తవ్యుడు. ఆ కాలం లోపల స్వామివారి దర్శనార్థం కోసం తిరుపతి దేవస్థానం వెళ్ళేటివాడు. ఆ కాలంలో రాకపోకలకు ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండారు. అయినా కూడా ఆయన కాలినడకతోని తిరుపతి దేవస్థానం వెళ్ళేవాడు. అది తిరుపతి దేవస్థానం చేరడానికి 6 నెలల సమయం పట్టేది. 6 నెలలకు తిరుపతి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆ రోజున అక్కడనే బస చేసి తిరుగు ప్రయాణం వల్ల ఇంటికి వచ్చేవాడు. గంగాపురం వస్తానికి కూడా మళ్ళీ 6 నెలలు సమయం పట్టింది. అట్లా సంవత్సరానికి ఒకరోజు మట్టుకే అక్కడ తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నాడు. దినదినం అయినా కొద్దీ ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేకపోతుంది. అయినా కూడా స్వామివారి దర్శనం చేసుకోమని చెప్పి నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ తిరుపతి నుండి ఆ స్వామివారు అనుకుంటాడు ఆ భక్తుల గురించి, ఈయన పరిస్థితి చూస్తే చాలా దీనవస్థలో ఉన్నది, ఈయన నా దాకా చేరలేడని చెప్పి ఆ రోజు ఆ స్వామివారు ఆయన స్వప్నంలో అగుపడి, భక్తుడా నా గురించి నీవు తిరుపతి దేవస్థానానికి బయలుదేరకు, నేనే దర్శనం కోసం ఇక్కడికి వస్తున్నా అని చెప్తాడు గంగాపురం. అయితే అప్పుడు ఆ భక్తుడు అడుగుతాడు, స్వామివారు ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటున్నా, మరి మీరు ఇక్కడ గంగాపురం వస్తారంటే మీరు ఎక్కడ వేస్తారు, మీ దర్శనాన్ని ఎక్కడ చేసుకోని అడుగుతాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్తాడు, స్వామివారు చెప్తాడు, భక్తుడా మీ గంగాపురానికి ఒక వాగున్నది, ఆ వాగుడకు గుట్ట ఉన్నాయి, ఆ గుట్టను మొత్తం తొలిపి నేను అక్కడ వచ్చి మీ దర్శనం ఇస్తా అని చెప్తాడు. అప్పుడు ఆ విశ్వబ్రాహ్మణుడు అయినటువంటి ముమ్మడి పోచారని పేరు గల భక్తుడు, స్వామివారు నేను ముందే పేదవాడిని, నా పొట్ట గడవడమే నాకు తిప్పలున్నాయి, మరి ఎంత జరగడం ఎట్లా అని అడుగుతాడు. అడిగితే నేను ఒక బంగారు నాగసర్పాన్ని వస్తా, నా శరీర భాగాన్ని 3 భాగాలు చేసి మధ్య భాగం తీసుకొని ఒక మట్టి కడవలో వాయి పెట్టించు, ఆ కింది నుంచి ఒక బిడం చేసి పెట్టు, దాని కింది నుంచి వచ్చిన ద్రవ్యానంతా కూడా ఆ పని చేసేది వాళ్ళకి అప్పు చెప్పని చెప్తాడు. అదే ప్రకారంగా మరుసటి రోజు వచ్చి ఆ వాగులో స్నానం చేసి గుట్టెక్కుతాడు. గుట్టెక్కగానే నాగసర్పం వస్తుంది, బంగారు నాగసర్పం, దాన్ని 3 భాగాలు చేసి మధ్య భాగం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ తల తోక కూడా ఏకమై మాయమైపోతాయి. ఎందుకంటే అది భగవత్ స్వరూపం కనుక అతను మరణ ఆగుపడదు. అది తీసుకుపోయి మట్టి కడలో వాయి పెట్టి 3వ రోజున గుట్టను తొలిపిస్తాడు. ప్రథమ స్థానం గోవిందరాజస్వామి ఇప్పుడు మనం పెట్టాము, ఆ గుట్టను తొలిపిస్తాడు. 2వ స్థానం శివాలయము, ఆ గుట్టను తొలిపిస్తాడు. 3వ స్థానము వెంకటేశ్వర స్వామి గుట్టను తొలిపిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామివారు రాలేకపోయినందున మరలా కూడా ఆయన చాలా తెంచుస్తూ 3వ స్థానం అయిపోయిన 4వ స్థానానికి పోనని చెప్పి అదే గుట్టను వరుసగా తొలిపించుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ స్వామివారి యొక్క శంఖచక్ర నామాలు దివ్య తేజస్తో అగుపడతాయి. అప్పుడు ఆ భక్తుడు దర్శనం చేసుకుంటాడు. భక్తుడు స్వామివారు కూడా అంటాడు, భక్తుడా ఇక ముందుకు పోయే ప్రయత్నం చేయకు, నేను ఇక్కడ ఆగిపోయినా అని చెప్పి దర్శనం ఇస్తాడు. ఆ భక్తుడు కూడా దర్శనం చేసుకుంటాడు. అప్పుడు ఆ భక్తుడు అడుగుతాడు, స్వామివారు మరి అంతపై తిరుపతి దేవస్థానాన్ని విడిచిపెట్టి మా గంగాపురం వచ్చినావు, మరి ఈ గంగాపురంలో ఉంటావా, తిరుపతికే పోతావా అంటాడు. అంటే నేను ఇక్కడ ఉంటా, ఎందుకంటే ప్రథమ స్థానం అక్కడనే శిలాగిపోయాక ప్రథమ స్థానం నాకు అక్కడనే ఉన్నది. కేవలం సంవత్సరానికి 1 రోజు మట్టుకు మాఘపారం రోజున మీ తిరుపతి నుండి వచ్చి మీ భక్తుల దర్శనం చేస్తానని చెప్తాడు. అదే ప్రకారంగా ఆ రోజున తిరుపతిలో కూడా ఉత్తరధారం అనేది బంధిస్తారు. ఎందుకంటే గంగాపురాన్ని కూడా స్వామివారి ఉత్తరధారం కనుక ఆ రోజు ఉత్తరధారం తిరుపతిలో కూడా బంధిస్తారు. ఎవరైతే భక్తులు తిరుపతికి వస్తా అని చెప్పి మొక్కుంటారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేకనో, వాళ్ళ స్థితులు బాగలేకనో తిరుపతి వెళ్ళలేకపోతారు. అటువంటప్పుడు కూడా ఆ మాఘపారం రోజున గంగాపురం వచ్చిన దర్శనం చేసుకుంటే ఆ దర్శన భాగ్యాన్ని వారికి తిరుపతి నుంచి ప్రసాదిస్తా అని చెప్తాడు.
బ్రహ్మ పశ్యంత వర్తించామి అమృతమస్తమృతోత్తరణమచోం ప్రాణాయిష్వామం అపనాయిష్వామం గణాయిష్వామం గణాయిష్వామం సమానాయిష్వాహ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః. నారికేళపరణైవేద్యం సమర్పయామి. కళ్యాణావతగాత్రాయ కామితార్థాయ ప్రధాయినే శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం పరమేంద్రాయ మహనీయ లక్ష్మీ బాలాజీ వెంకటేశ్వర స్వామి నమః. ఆనందకర్పూరమంకరణిరాంచన దీపం సమర్పయామి. సంతత శ్రీరస్తు సంగుమంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సదాయిషోదాశీ మహాదాశీ మహాధనే ధనమే యుక్తాం దేవి సర్వకామార్థసిద్ధయే. సదాయిషోదాశీ మహాదాశీ మహాధనే ధనమే యుక్తాం దేవి సర్వకామార్థసిద్ధయే. ధనమదయం తం పాదపంకజం అనుసాక్షాగర పాణిశక్తుసాగర అవనశంకర తాంగకల్పనా గజారవింద కుసుమజ్వలం చరణం సంజానివారణం సమస్త పాపక్ష్యం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. పాదౌతకం పావనం శుభం. పాదపంకజం గదాక్షాగర పాణిశక్తుసాగర అవనశంకర తాంగకల్పనా గజారవింద సమస్త భాగక్షయం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. పాదవతకం పావనం శుభం. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాద సిద్ధ్యర్థం శిరసా గృహ్ణామి. శతమానం భవతి పురుషశతేంద్ర శతాయుర్దేవేన్ తత ప్రతిష్టతి.
సూపర్ జరిగిందిగా, బాగుంది, మంచిగా ఉంది. ఎక్కడిది? కాగజ్ నగర్. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిగా అయింది. ఆ నామాలు ఫస్ట్ లో మనం చూడలేదు, ఆ పూజారి గారు చెప్పిన తర్వాత మనకి క్లియర్ గా కనపడింది. అందుకనే అడగాలి, అడిగితే చెప్తారు. చెప్పలేదు కదా అని వెళ్ళిపోతే. లొకేషన్ పెడతావా యూట్యూబ్ లో? లొకేషన్ పెడదాం. సరే వెళ్దామా? బాయ్ అండి, బాయ్ 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 బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.